ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా పాలనా అంశాలు, కొత్త సంవత్సరంలో అమలు చేయవలసిన పథకాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయంపై చర్చించిన ఆయన వేటలేని సమయంలో అందించే ఆర్థిక సాయంపై మాట్లాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రైతులకు అందించే ఆర్థిక సాయం 20,000 రూపాయలను ఒకేసారి చెల్లించే అంశంపై కూడా చర్చలు జరిపారు. దాంతో పాటుగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను విజయవంతం చేసేందుకు గాను మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని సమాచారం. కాగా ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ టూర్ లో భాగంగా నిర్వహించే రోడ్ షో, భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా కేబినెట్ సబ్ కమిటీ ప్రణాళికలను రూపొందించనుంది.